ఖర్జూర ఈ పేరంటే తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. మన రాష్ట్రంలో ఖర్జూర సాగు మాత్రం చాలా తక్కువే. ఎడారి దేశాల్లో పండే ఈ పంటను ఇప్పుడు మన దగ్గర పండిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఖర్జూర సాగు చేయగా ఏపుగా పెరిగి పంట చేతికొచ్చింది. ఖర్జూర సాగుపై మరిన్ని వివరాలను రైతు సత్యనారాయణను అడిగి తెలుసుకుందాం. ఖర్జూర ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ పంట మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో సాగు చేస్తూ అద్భుతమైన లాభాలు గడుస్తున్నారు అన్న సత్యనారాయణ అనే రైతు. ముఖ్యంగా ఈ ఖర్జూర పంట వేయాలి అనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది, ఈ పంట సాగు చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది, దీనివల్ల అంటే మిగతా పంటలతో పోలిస్తే దీని సాగు రకం అనేది ఎలా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి లాభాలు గడిస్తున్నారు అనే ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా చూసినట్లయితే సార్ అసలు మీకు ఈ ఖర్జూర పంట వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, మొత్తంగా మీరు ఏ రకంగా దీన్ని సాగు చేసి ఈ పంట దశని మనకి కోత దాకా తీసుకొచ్చారు? ఇది 13 ఎకరాలు మాది మొత్తము వ్యవసాయ క్షేత్రము. దీంట్లో ముందు మేము వేసింది మల్బారు, శ్రీగంధం వేసిన తర్వాత నేను వెళ్తూ ఉంటే అనంతపూర్లో ఖర్జూర పంటను చూసి ఈ ఖర్జూర మనకెందుకు వేయకూడదని నేను వాళ్ళకి ఎక్కడి నుంచి మొక్కలు వచ్చినాయి అంటే లండన్ ల్యాబ్ నుంచి నిజాముద్దీన్ గారు అనేది తీసుకొస్తున్నారు, ఆయన దగ్గర తీసుకోండి అని వాళ్ళు అడ్వైజ్ చేసినప్పుడు నేను వెళ్ళి 280 ప్లాంట్స్ తెచ్చానండి 2019లో తెచ్చిన తర్వాత ఆ మొక్కలను పెంచుతూ ఉన్న తర్వాత మాకు 2023లో మాకు క్రాప్ వచ్చింది. ఆ క్రాప్ వస్తే అనంతపూర్లో చాలా స్వీట్ ఉంది. ఈ ఖర్జూర తాజా ఖర్జూర అనేది ప్రపంచంలో అనంతపూర్ ఒకటే స్వీట్ ఉంటుంది. ఇది మామూలుగా గుజరాత్లో కూడా వేశారు. గుజరాత్లో వేసినప్పటికీ గుజరాత్లో ఒగరుంది, దుబాయ్లో ఎక్కడెక్కడైతే ఒగరు ఉంటుందో అదే ఒగరు ఇక్కడ కూడా ఉంది. కానీ అనంతపూర్లో స్వీట్ ఉంది. ఆ స్వీట్ మాకు కూడా రామాయపేటలో కూడా వచ్చింది స్వీటు. వచ్చిన తర్వాత మేము 23లో 280 ప్లాంట్లు వేసిన 19లో వేసిన 280 ప్లాంట్లకు అదనంగా మిగతా అన్ని తీసేసి మల్బారు, శ్రీగంధం అంతా తీసేసి టోటల్గా ఇంకో 750 ప్లాంట్స్ తోటి ఇప్పుడు 1000 ప్లాంట్లతోటి మాకు 750 ప్లాంట్స్ ఇరాన్ టిష్యూ ల్యాబ్ నుంచి నిజాముద్దీన్ గారు ఇచ్చారు మాకు. ఆ ప్లాంట్స్ ఇవన్నీ ఈ ప్లాంట్లతోటి మొత్తం 1000 ప్లాంట్స్ అయిందండి. ఈ పంట ఎట్లుందంటే మొత్తం క్రాప్ 5 సంవత్సరాలకు వచ్చినప్పటికీ 3 సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతానికి మెయిన్ కారణము దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలినేషన్. దీనికి మేల్ ఫ్లవరు, ఫిమేల్ ఫ్లవర్ అని ఉంటాయండి. మేల్ చెట్లు 10% మేల్ చెట్లు ఉంటాయి. ఇప్పుడు 280 ప్లాంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ మేము తెచ్చుకున్నాయి 20 ప్లాంట్స్ మేల్ తెచ్చాం. అట్లాగే అన్నిటికీ మేల్ ఫ్లవర్ 10% మేల్ ఉంటుంది. ఆ మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది. మేల్ ఫ్లవర్ జనవరిలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock వస్తుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది 4 o'clock వస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది మేల్ ఫ్లవర్. దాంతో 6:30 లోపలే మేము కట్ చేయాలి. దాన్ని కట్ చేసి ఆ మేల్ ఫ్లవర్ని పిప్పొడి చేసి ఏసీ రూమ్లో పెట్టుకొని ఉంటాము. తర్వాత 15 రోజుల తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ఫ్లవర్కి మేము మేల్ ఫ్లవర్ పిప్పొడిని తీసుకెళ్ళి పాలినేషన్, మాన్యువల్ పాలినేషన్ మాత్రమే ఉంటుందండి. దీనికి న్యాచురల్ పాలినేషన్ అనేది లేదు. ఈ ముళ్ళు తీసుకుంటా తన కష్టమైన పని ఇది. ఈ ఫ్లవర్ తీసిన తర్వాత ఫిబ్రవరిలో అయిన తర్వాత ఈ రకంగా జూన్ జూలైకి క్రాప్ ప్రతి సంవత్సరము జూన్ జూలైలో తాజా ఖర్జూర వస్తుంది. ఈ తాజా ఖర్జూర కట్ చేసిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఎంత తిన్నా పోషక విలువలు ఉన్నాయి, ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, పొటాష్ ఉంది. కాబట్టి ఇంత పోషకాలున్న పండు ఏది కూడా లేదు. ఇది ఉట్టి మామూలు పండు కాదండి. ఇది మెడిసిన్ ఫ్రూట్. ఇది అటువంటి ఫ్రూట్ను మన ప్రజలు తినాలి, మన తెలంగాణ ప్రజలు తినాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు కూడా తెలియదు. మా మెదక్ జిల్లా ప్రజలు లాస్ట్ 1 year నుంచి ఇక్కడ తింటున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మన తెలంగాణలో సాగు చేసేది ఎక్కువ వరి, లేదంటే మనకి ఇతరత్ర పంటలు చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటే మనకు జొన్న, లేదంటే పత్తి, వేరుశెనగ, లేదంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే పామ్ ఆయిల్ అని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు. సో మీకు అసలు ఖర్జూర వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ ఖర్జూర పంటనే చూస్ చేసుకోవడానికి కారణం ఏమంటారు? ఇక ఆదాయం వచ్చే వరకల్లా చెట్టుకు మినిమం 100 కిలోలు అయితే ఖచ్చితంగా వస్తుందండి. 100 కిలోలు వేసుకున్నా సరే 75 వేసుకున్నా 10,000 రూపాయలు చెట్టుకు వస్తుంది. చెట్టుకు ఖర్చులు పోను 5,000 రూపాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 5 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు చూసినట్టయితే సార్ ఇప్పుడు ఒక ఏడాదిలో ఒకసారి వస్తుందా పంట, లేదంటే దీన్ని 2-3 పంటల క్రాప్ రావడానికి కూడా ఏమైనా అవకాశం ఉందంటారా ఇప్పటివరకు చూసినట్టయితే? లేదండి, అటువంటి అవకాశం లేదు. ఇది సంవత్సరానికి ఒక్కసారి పంట వస్తుంది ఎక్కడైనా సరే. మరి అందరూ ఏమనుకుంటున్నారని ఇది తాజా ఖర్జూర దుబాయ్లో లేదంటే దుబాయ్లో వచ్చేది ప్రాసెస్ ఖర్జూర, పండిన తర్వాత బాయిల్ చేసి కెమికల్స్ తోటి వచ్చే నిల్వ ఖర్జూర. ఇది తాజా ఖర్జూర అనేది మొత్తం ప్రపంచంలో అనంతపూర్ తర్వాత మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా పండుతుంది. ఇది మన దేశంలో మొట్టమొదటి
మొదటిది భారత్ డేట్స్ అని మేము పెట్టుకున్నాం పేరు కూడా. ఈ డేట్స్ ప్రకారమే మేము ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ముందు ప్రశాంత్ ఫస్ట్ మన దినాలని అనుకుంటున్నాం తాజా ఖర్జూర అండి ఇది. ఇప్పుడు మొత్తంగా ఒకవేళ ఖర్జూర సాగు చేసుకోవాలి అని రైతులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే మొక్క నాటిన దశ నుంచి కాపుకు వచ్చే వరకు మీరు ఫేస్ చేసిన, మీరు అనుభవించినటువంటి ఆ అనుభవాలు ఏమంటారు? ఎలాంటి కష్టాలు పడ్డారు, లేదంటే పర్లేదా అనే విషయంలో చెప్పండి. ఖర్జూర పంట చాలా మంచిది, చాలా బాగుంటుంది, కానీ ప్రత్యేకంగా శ్రద్ధ కావాలి దీనికి టోటల్ ఇప్పుడు నేను వస్తే ఎవ్రీ డే వస్తానండి. ప్రతి చెట్టును గమనిస్తాం, చెట్టును చూసుకుంటూ ఉంటే చెట్టు చనిపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ చనిపోకుండా చూసుకున్న తర్వాత చెట్టుకు చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఎకరం 2 ఎకరాలు పెడితే కాదు, ఒక 10 మంది రైతులు కలిసి ఒక దగ్గర పెట్టుకుంటే మాత్రం దీనికి తర్వాత లిఫ్ట్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పంట ఇప్పుడు మేము 1000 ప్లాంట్స్ వేసాం, అట్లా 1000 ప్లాంట్స్ వేసుకుంటే మనం చేయగలుగుతాం. 100-200 చెట్లు వేసుకుంటే మాత్రం చాలా కష్టమైన పంట అండి ఇది. ఓకే సార్, ఇప్పుడు మనకి పంట చేతికి వచ్చింది, ఇది ఒకంత ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఒకంత కష్టమైన పని, దీన్ని మీరు ఎలా అధిగమించి ముందుకెళ్తా ఉన్నారు? ఇప్పుడు ఎక్స్పోర్ట్కి చాలా కష్టమైన పంట అయినప్పటికీ ఇది ముందు మన హైదరాబాద్లో ఫ్రూట్స్ విపరీతంగా తినే ప్రజలు ఉన్నారు, అందరికీ ఆరోగ్యం అనేది వచ్చింది. కాబట్టి ఈ ఫ్రూట్స్ హైదరాబాద్లో తాజా ఖర్జూర తినాలేదని వస్తే మాత్రం మా పండిన పంట అంతా మనకు హైదరాబాద్కే సరిపోద్దండి, అంత అవసరం ఉంది హైదరాబాద్కి. ఇంకోటి ఈ ఫ్రెష్ ఖర్జూరలో ఇండోనేషియాలో ఈ ఖర్జూర పక్వానికి రాకముందే పచ్చి ఖర్జూర కూడా వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తున్నారు ఇండోనేషియాలో. నేను మొన్న కృష్ణబాబురావుకి తీసుకెళ్లి వాళ్ళు చూస్తే వాళ్ళు బ్రహ్మాండమైన కర్రీస్ చేశారు. అది కూడా రేపు రాను చాలా ఉపయోగపడుతుందండి. సార్, ఇప్పుడు మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది? దీన్ని అమ్మడం వల్ల మీకు ఎంతవరకు లాభం గడించే అవకాశం ఉందంటారు? మా ఫామ్లో రైతులందరూ 200 అమ్మాలనుకుంటున్నారు అందరు రైతులు, కానీ 150 రూపాయలకే ఫామ్ దగ్గర అమ్మగలుగుతున్నాం, అంతకంటే ఎక్కువ ధర రావట్లేదు. బయటికి వెళ్ళి అందరూ 200-300 అమ్ముకుంటున్నారు. అది కాకపోతే గుజరాత్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పనికిరాని ఆ పండును తీసుకొచ్చి ఇక్కడ 70 రూపాయలకు అమ్మే వరకల్లా మా కాంపిటీషన్ గుజరాత్ ఫ్రూట్ తోటే ప్రాబ్లం వస్తుంది మాకు. ముఖ్యంగా పంట మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు కాతకొచ్చే దశ వరకు దీనికి చీడపీడల బాధ ఏమన్నా ఉందంటారా? దీనికి ఎలాంటి రసాయనాలు వాడారు ఇప్పటివరకు? నేను ఇది మొత్తము జీవామృతంతో చేస్తున్నానండి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు. ఒక్క రెడ్విబుల్ పురుగు వస్తుందండి, అది మొత్తం ఏం చేస్తుందంటే చెట్టును చచ్చిపోయే వరకు తెలుస్తలేదు. కాకపోతే మేము కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఇంతవరకు మా ఫామ్లో ఒక్క చెట్టు చచ్చిపోలేదు. కానీ మా తోటి రైతులకు చాలామంది సగం తోటలు చెట్లు అన్నీ పోతున్నాయి, రైతులందరూ చాలా నష్టాల్లో పోయారు. ఇంత కాస్ట్లీ 10,000 రూపాయలు చెట్టు పెట్టుకొని మొత్తం రైతులు నష్టపోతున్నారు. కాబట్టి తొందరపడి రైతులు ఎవరిని ఏమని కాదు, నేను దగ్గరుండి చేసుకుంటాము అనుకుంటేనే చేయాలి. రెడ్ లీవల్ అనేది మొత్తం రెడ్ లీవల్ తోటి మా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే సార్, ఒకవేళ పురుగు వచ్చినంటే దాన్ని అధిగమించడానికి అంటే మీరు ఎలాంటి రసాయనాలు వాడారంటారు? ఇక్కడ జీవామృతం అన్నారు కదా, అలాంటిది ఏమైనా వాడితే అది వెళ్ళిందంటారా లేదా? రెడ్ బీవెల్కి మాత్రం మేము సపరేట్ బాక్సులు పెట్టాము, దాని సెన్సార్ పెట్టాము, దాంట్లో టాబ్లెట్స్ వేసే వరకల్లా పురుగులన్నీ బయటకు వచ్చేసి ఇంతవరకు మాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ప్రభుత్వము ఒకవేళ సాయం చేసి చేస్తే మా రైతులందరూ ఒక ఇండస్ట్రీ రూపంలో తయారు చేద్దాం అనుకున్నాడు. ఇండస్ట్రీ ఏంటంటే దీన్ని ప్రాసెస్ చేసి దీంట్లో జామ్ కానీ ఐస్ క్రీమ్ కానీ దీంట్లో రకరకాల ఐటమ్స్ కోసం అందరం మేము ఇప్పుడు 13 ఎకరాల్లో 1 ఎకరం దానికోసమే కేటాయించాం. ప్రభుత్వం దానికి ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇండస్ట్రీ చేయాలి, అటువంటివి కూడా చేస్తాం మేము. ఇది మొత్తంగా చూసినట్లయితే ఎడారిలో పండే పంటను తీసుకొచ్చి మన తెలంగాణలో మెదక్ జిల్లాలో ఇక్కడ పండిస్తూ రైతు మంచి లాభాలు గడించవచ్చని చెప్తున్నారు. ఖర్జూర పంట మనకు తెలుసు, ముఖ్యంగా ఎడారి ప్రాంతమైన సౌదీ, కువైట్, అరేబియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. అక్కడ నుంచి మన దేశానికి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాము. మొదలుపెట్టిన ప్రాసెస్ నుంచి తుది అంకానికి చేరుకునే కోత దశ వరకు విభిన్న ప్రాసెస్లో మొత్తము కొన్ని కష్టాలున్నాయి, వాటిని కూడా అధిగమించి ముందుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సరసమైన ధరలకే ప్రతి మనిషికి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ స్వచ్ఛమైన మనకి ఖర్జూరాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ప్లాంటేషన్ చేశాము. తద్వారా ఇలా ముందుకెళ్తున్నామని చెప్పి మనకి రైతు సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, రామాయంపేట నుంచి.